రాజధాని అమరావతిలోని భవనాలు చాలా శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ప్రధానంగా సిఆర్డీఏ భవనాన్ని, ఆ భవనం లోపల ఏ స్థాయిలో పనులు పూర్తయ్యాయి అనేది తాజాగా చూపించారు. చాలామంది గ్రాఫిక్స్ అని చెప్తున్నారు కదా, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చూడండి అంటూ మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. అయితే మార్చి నెలాఖరు కల్లా కంప్లీట్గా అధికారులు అలాగే ఉద్యోగుల భవనాలు అయితే పూర్తయిపోతాయట. ఆ తర్వాత మరొక 3 ఏళ్లలో కంప్లీట్గా రాజధాని సిద్ధమైపోతుంది అనేది అయితే పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అసలు అమరావతిలో పనులు జరగట్లేదు, గ్రాఫిక్స్ మాత్రమే చూపిస్తున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నవారు వచ్చి ఇక్కడ పరిస్థితి చూడాలి అని ఆయన సవాల్ విసిరారు. రాజధానిలోని నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1, టైప్ 2 భవనాలతో పాటు గ్రూప్ డి ఉద్యోగుల భవనాలను కూడా ఆయన పరిశీలించారు. ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి, ఎప్పటికల్లా పూర్తవుతాయి, భవనాలతో పాటు ఇతర మౌలిక వస్తువుల కల్పన ఎప్పటికి పూర్తవుతుందనే వివరాలను సిఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులు అలాగే కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యంత సురక్షితమైన రాజధాని అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అయితే కొంతమంది పనిగట్టుకుని మరి అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో ప్రస్తుతం 13,000 మంది ఉద్యోగులు, కార్మికులు పనులు చేస్తున్నారు. సుమారు 2,500 వరకు ప్రొక్రైన్లు, జేసీబీలు, ఇతర యంత్రాలు పనిచేస్తున్నాయి. గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1 భవనాల్లో 4 టవర్లోని 384 ఫ్లాట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. టైప్ 2 భవనాల్లో మరో 4 టవర్లో 336 ఫ్లాట్లు, అలాగే గ్రూప్ డి ఉద్యోగుల కొరకు మొత్తం 6 టవర్లో 720 ఫ్లాట్ల నిర్మాణం వేగంగా జరుగుతుంది. మొత్తం 1,440 ఇళ్ల నిర్మాణాలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. సేనరేజ్ ప్లాంట్ నిర్మాణం కూడా వేగంగా జరుగుతుంది. అన్ని భవనాలు మార్చి నెలాఖరులోగా పూర్తి చేసేలా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. వీటిలో 50% ఇల్లు అక్టోబర్ 2 నాటికి పూర్తవుతాయి అనేది మంత్రి నారాయణ చెప్పారు.